అఫ్జల్గన్ కాల్పుల కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. దుంటగలో తిరుమలగిరి నుండి షామీర్పేట్ వరకు ఆటోలో ప్రయాణించగా ఆపై షామీర్పేట్ నుండి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత నిందితులు ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి అమిత్, మనీష్ అనే నిందితులను పోలీసులు గుర్తించగా ఈ కేసును ఛేదించడానికి హైదరాబాద్, బీదర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే బీహార్తో పాటు జార్ఖండ్ ప్రాంతాలకు చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. రెండు రాష్ట్రాల పోలీస్ బలగాల సమన్వయంతో నిందితుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. దోపిడీ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిందితుల కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయ్పూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్సు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ని ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళిద్దరూ పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్, టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్. ఎన్ని రౌండ్ల కాల్పులు? ఓన్లీ ఒక రౌండ్ ఇంజురీ అయిన వ్యక్తి పరిస్థితి ఇంజురీ నార్మల్ సింపుల్ ఇంజురీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్తా హాస్పిటల్. టికెట్ హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఎంతమందికి సార్? ఇద్దరు బీదర్ పోలీసులు కూడా ఫాలో అవుతున్న వాళ్ళని అంటున్నారు సార్. యాక్సిడెంట్